నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజెట్టి. ఎడ్యుకేషన్ ఒక కూలి చేసుకునేవాడైనా తన బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటాడు. కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉంది? మరి ఎడ్యుకేషన్‌లో రెస్ట్రిక్షన్స్ కాకుండా డే స్కాలర్స్ చేయాలన్న యోచనలో ఉంది రేవంత్ ప్రభుత్వం. మరి ఈ ఎడ్యుకేషన్ రెస్ట్రిక్షన్స్ బావుంటుందా? డే స్కాలర్స్ బావుంటుందా? అసలు ఎలా ఉంటే బావుంటుంది? గవర్నమెంట్‌గా ఉంటే బావుంటుందా? ప్రైవేటీకరణగా ఉంటే బావుంటుందా? టోటల్ ఈ ఎడ్యుకేషన్ దాని మీద మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమైందంటే మానవ జీవితంలో ఒక చిన్న రైతు కూలి కూడా, అంటే లేబర్ పని చేసుకునేవాడు కూడా తన కొడుకు చాలా బాగా చదువుకోవాలి, చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలి అన్న ఇదితో మైండ్ సెట్తో ఇప్పుడు ఉన్నారు. కానీ ప్రైవేట్ స్కూల్లో వేయాలంటే ఫీజులది పెద్ద బాధే, అది వాళ్ళ మీద పెనుభారం అన్నట్టు. పోనీ గవర్నమెంట్ స్కూల్లో పంపించాలి అంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుండదు అన్న ఒక మైండ్ సెట్తో కూడా ఉన్నారు చాలా వరకు. సరే, ఈ ఎడ్యుకేషన్ దాని మీద మీ పూర్తి అనాలిసిస్ ఏంటి సార్? అంటే ఇది ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? భావి భారత పౌరులు తీర్చిదిద్దేదే పాఠశాలలండి. అవును. మనిషి తయారయ్యేది అక్కడ తయారైన మనిషి స్టూడెంట్ ప్రావీణ్యత సంపాదించి ఎడ్యుకేషన్స్గా తయారై అటు సమాజాన్ని, ఇటు కుటుంబాన్ని, అటు దేశానికి పేరు తీసుకొస్తాడు. అది ఒక కీలకమైన ఏజ్, స్కూల్ ఏజ్ అన్నది. ఆ స్కూల్ ఏజ్లో సక్రమైన సిస్టమ్ ఉన్నాయనుకోండి, అంటే ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ కనుక అక్కడ మనం నేర్పగలిగితే ఆ కుటుంబం, ఆ సొసైటీ, ఆ కంట్రీ అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. దీని విషయంలో ఎటువంటి శశబిషాలకు కానీ మొహమాటలకు కానీ తావలేదండి. ఇది పక్కా. ఈరోజు చూడండి, ఈ మధ్య ఒక వార్త చదివాం, షాక్ అయిన వార్త. అది ఒక పరీక్ష రిజల్ట్ రేపు వస్తుంది, ఫెయిల్ అయిపోతానని చెప్పి భయపడి అమ్మాయో అబ్బాయో సూసైడ్ చేసుకున్నారు. రిజల్ట్ వస్తే పాస్. ఈ వరవడు ఎందుకు వచ్చింది? ఆ ఎగ్జామ్ టెన్షన్ దేనికి? చదువు ముఖ్యం కానీ ఎగ్జామ్ టెన్షన్ ముఖ్యం కాదు కదా. ఈ వెనక ఉన్న అసలు ఏం జరుగుతుంది, ఈ సొసైటీలో ఏం జరుగుతుంది? ఇంత విద్య ఒక మంచి ఆలోచనని మనం కమర్షియలైజ్ చేసి అటు ప్రభుత్వాలు, ఇటు సొసైటీ, మరొకవైపు కుటుంబాలు, ఈ ముగ్గురు కూడాను విపరీతమైన ప్రెజర్ స్టూడెంట్ మీద తీసుకొస్తూ ఆ స్టూడెంట్ని మంచి విద్యార్థిగా, మంచి పౌరుడిగా తీర్చిదిద్దడంలో 100% ఫెయిల్ అవుతున్నాం. ఖచ్చితంగా సార్. ఇప్పుడు పిల్లల్లో విద్య అంటే స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే వీడు ఇప్పటి నుంచి, మనం చిన్నప్పటి నుంచి ఒక 2.5 years నుంచి, అంటే నర్సరీ, నర్సరీ నుంచి వాడిని ఒక ఎలా అంటే ఒక రోబోలాగా తయారు చేయాలి, ఇలా చేయాలి, అలా అతని మైండ్ సెట్ని బాగా మనం ప్రెషరైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ విద్యార్థి భయపడే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, చదువు అనగానే భయపడే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ ఏ సిస్టమ్ ఫెయిల్ అయిందంటారు? అంటే ఒక మదర్ పేరెంట్, అంటే ఒక పేరెంట్స్ సిస్టమ్ ఫెయిల్ అయిందా? ఒక స్టూడెంట్గా ఫెయిల్ అయిపోయారు అంటే ఏం చెప్తారు? విద్య ప్రైవేట్ అవ్వడం అనేది ఫెయిల్ అండి, పెద్ద ఫెయిల్. ఓకే. ఈరోజు మీరు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, వీళ్ళ ముగ్గురు కూడా ప్రైవేట్ స్కూల్లో చదవలేదండి. అవును, గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. మీ ఆల్సో సార్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్. అందరం అంతే. మరి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంతేకాదు, గొప్ప గొప్ప సైంటిస్టులు, రాజ్యాంగవేత్తలు, ప్రభుత్వ అధిపతులు, ప్రభుత్వ అధినేతలు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడాను గతంలో ఎంత పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ నేపథ్యం ప్రభుత్వ స్కూల్లోనే. అంటే ఒక ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నత స్థితికి, గొప్ప వ్యక్తులుగా, సొసైటీకి ఉపయోగపడే స్థాయిలో తయారవుతున్న క్రమం అక్కడ మనం ఆల్రెడీ చూసాం. మరి ఫెయిల్ ఎక్కడైంది? ఫెయిల్ కాల. కానీ ప్రైవేట్ వ్యవస్థ ఎందుకు వస్తుంది అంటే, మనలో ఒక పేరెంట్ ఏంటంటే అది సరిపోట్ల అంటే గవర్నమెంట్ విద్య అన్నది సరిపోట్ల, వాళ్ళకి ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో కావాలన్న దాని మీద అంటే ఏంటి, మా పిల్లాడి క్లాస్ ఫస్ట్ కావాలి, మా పిల్లాడు మిగతా పిల్లాడి కంటే ముందు వెళ్ళిపోవాలి, మా పిల్లాడికి ర్యాంక్ 1 రావాలి, మా పిల్లాడికి ఇంకేదో స్పెషల్ కావాలి అని ఒక భావన మన మైండ్లో చుట్టుకొని మనం ప్రైవేటు విద్యా వ్యవస్థకు వెళ్తూ ఇక్కడ కాకుండా అక్కడ వెళ్తున్నాం. దాంతో ఇక్కడ జరిగింది ఏంటి, నిర్లక్ష్యంగా తయారైంది ప్రభుత్వ పాఠశాలల మీద. అంటే గొప్ప గొప్ప చదువులకు చదువుకున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్న వాళ్ళలో ఇప్పుడు స్కూల్లో ఏముంది,
గొప్ప గొప్ప చదువులతో ఉన్న పాఠశాలను మెయింటైన్ చేస్తున్న టీచర్లు ఉన్నారు, అవును. కానీ పిల్లలు లేరు. బీఎస్సీ బీఈడి, ఎంఎస్సీ ఎంఈడి, ఎంఏ ఎంఈడి, బీఈడి ఎంతెంతో వాళ్ళంతా ఎంతో కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్లో ఉంటే జస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీలు, మామూలు డిగ్రీలు, ఇంజనీరింగ్ లాంటి స్కూల్ చదివిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. ఫ్యాకల్టీలో ఉన్నారు ఇప్పుడు. కానీ మేనేజ్మెంట్ ఏమో వాళ్ళ సక్సెస్ వైపు తీసుకొస్తుంది. ఆ సక్సెస్ ఎక్కడ? మీకు ఎంతమంది సక్సెస్ అయ్యారండి? ఎంతమంది సక్సెస్ అవుతున్నారండి? అవును. ఏమీ లేదండి. భయపడుతున్నారు సార్ ఇంకా పిల్లల్లో. కాబట్టి ప్రైవేట్ విద్యా వ్యవస్థ పూర్తిగా ఆక్రమించుకుంది మన విద్యా వ్యవస్థ మీద. ప్రభుత్వం మీద నిర్లక్ష్యం ఉంది. అదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త మార్పులు వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్ని బతికించడం వల్ల, వసతులు కల్పించడం వల్ల, గవర్నమెంట్ స్కూల్లో విద్యా వ్యవస్థని ప్రమాణాలు పెంచడం వల్ల ఓట్లు వస్తున్నాయి అన్న ఒక స్పృహ ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలకు వచ్చిందండి. ఒక గొప్ప అంశం ఇది. మీరు చూడండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ స్కూల్ మీద ఒక బాగా పనిచేస్తున్నారు. వాటి అంటే ఏంటి? ప్రభుత్వ స్కూల్ వైపు రండి, మంచి మంచి ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ బాగుంది, ఫుడ్ ఇస్తున్నాం, కేరింగ్ ఉంది, ఈ పిల్లలు ఇక్కడ జాయిన్ చేయండి ఒక ఉద్యమాలు తీసుకొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో. అంటే ఒక 40-50 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురయ్యాం పాఠశాలలు. ఈ మధ్య దాన్ని వాళ్ళకి స్వతహా అంటే 2 ప్రభుత్వాలకి, లేదంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకి, లేదా కేంద్ర ప్రభుత్వాలకు స్వతహా వాటికి పాఠశాలలు బాగు చేద్దామని ఉద్దేశం ఉందా లేదా మనకు తెలియదు. కానీ లేదు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఓట్లు వస్తాయనేది దురుద్దేశమా సదుద్దేశం అనేది పక్క నుంచితే ఈ మధ్య కాలంలో పాఠశాలలు బాగుపడుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నారు చాలా చోట్ల. అంటే మళ్ళీ ఒక కాలచక్రం ప్రభుత్వ స్కూల్ వైపు మళ్ళుతుంది. ఒకవేళ ప్రభుత్వ స్కూల్ వైపు మళ్ళీ ఆ పాఠశాలలు కనుక కలకలలు ఆడగలిగితే, ఎందుకంటే ప్రావీణ్యత గల టీచర్లు అక్కడే ఉంటున్నారు, వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. వాళ్ళు ఆ స్కూల్ని కనుక ఒక సక్సెస్ తీసుకురాగలిగితే వాళ్ళకు ఒక మంచి పేరు వస్తుంది. ఒక టీచర్లుగా ఆ జిల్లాలో మంచి పేరు వస్తుంది, ఆ రాష్ట్రంలో మంచి పేరు. చాలా వార్తలు కూడా విన్నాం సార్. కొన్ని ఏరియాలలో గవర్నమెంట్ స్కూల్ నుంచి మంచి టాప్ ర్యాంకర్స్, 10th లో టాప్ ర్యాంకర్స్, స్టేట్ ర్యాంకర్స్ వచ్చిన పిల్లలు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విద్యా వ్యవస్థ. మరి ఇంకొక చిన్న విషయం, ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ ఉంటాయి తెలుసండి మీకు? గ్రామాల్లో ఉంటాయి. ఈ ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? టౌన్లో ఉంటాయి. అంటే మీరు విద్య కోసం అక్కడికి వెళ్తున్నారు, ప్రభుత్వం కల్పించే విద్యేమో నీ ఇంటి ముందు, ఇది కాదంటున్నావు అక్కడికి వెళ్తున్నావు. అంటే ఆ తప్పు ప్రజల్లోనే ఉంది. అంటే మనం నా కుమారుడు ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర చదువుకుంటే బాగుపడతారన్న ఒక భ్రమ. ఆ భ్రమ తప్ప ఇంకేం లేదు. బాగుపడే వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళంతా బాగుపడితే ఇప్పుడు నిరుద్యోగులంతా ఎక్కడ చదివారు? ఇదే ప్రైవేట్ స్కూల్సే కదా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజే కదా. వీళ్ళంతా ఇప్పుడు నిరుద్యోగులంతా వాళ్ళు తయారు చేసిన కార్ఖానాలే. ప్రైవేట్ కార్ఖానాలు తయారైన వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులు. వీళ్ళెవరు గవర్నమెంట్లో కాదు కదా. సో ప్రైవేట్ వ్యవస్థ ద్వారా తయారైన వాళ్ళలో 90% నిరుద్యోగులు వాళ్ళే కదా. సో దాని మీద ఎందుకు వేస్ట్ కదండి. గవర్నమెంట్ నీకు కల్పిస్తుంది, ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఇంకొక వైపు మనం కనుక గవర్నమెంట్ వైపు వెళ్తే గవర్నమెంట్ మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది దాని మీద. నువ్వు నిర్లక్ష్యంగా స్కూల్ మీద చూపిస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా పట్టించుకోదు. ఇంకా ఇప్పుడు ఒక పాఠశాలలో ఒక 10 మంది టీచర్లు ఉన్నారు, లేక 5 మంది టీచర్లు ఉన్నారు, అక్కడ పిల్లలు ఒక 10 మంది ఉంటే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? సార్ ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము అంటే ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల వారికి గురుకుల స్కూళ్ళు స్థాపించారు రెసిడెన్షియల్గా. కానీ అది మార్చే యోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అన్నది కూడా ఒక వార్త వినపడుతుంది. ఎందుకంటే దానివల్ల పేరెంట్స్కి పిల్లలకి ఒక దూరం ఏర్పడుతుంది అన్న ఒక విధి విధానం ఉంటుంది, వాళ్ళలో ఆ దూరం ఏర్పడుతుంది అన్న ఒక కాన్సెప్ట్తో ఇది మార్చాలన్న యోచనలో ఉన్నారు అని అంటున్నారు. నిజంగానే రెసిడెన్షియల్స్ వల్ల పేరెంట్స్కి పిల్లలకి నిజంగానే గ్యాప్ ఏర్పడుతుందంటారా? ఇది ఒక సున్నితమైన అంశం అండి. ఎందుకంటారా, ప్రభుత్వాల వైపు ఆలోచించకుండా కుటుంబాల వైపు ఆలోచిద్దాం. 2 భార్యాభర్తలు టీచర్లు, లేదు 2 భార్యాభర్తలు ఎంప్లాయీస్, లేదు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. అలా చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితుంది. వాళ్ళ పిల్లల్ని హాయిగా కాస్త కష్టపడి ఎక్కువ సంపాదిస్తూ, లేదంటే అప్పు చేసో ఒక ప్రైవేట్ స్కూల్లోనో హాస్టల్లో పెట్టారు అనుకోండి, వీళ్ళ ఉద్యోగులు వీళ్ళు సాఫీగా చేసుకుంటారు కదా అన్న ఒక అంశం ఒకటి. అట్లా చేస్తూ ఏం జరుగుతుంది, ఆ పిల్లల్ని కుటుంబానికి వీళ్ళకి దూరం అవుతున్న తర్వాత ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారు? కుటుంబ విలువలు తెలియకుండా పెరుగుతున్నారు. ఇది ఇంకొక వైపు. ఏది సరైందంటే మళ్ళీ మనం గతంలోకి వెళ్దాం. పాత రోజుల్లో కూడా ఇలా ఉద్యోగాలు చేసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి కదా. ఎంతమంది డాక్టర్లు, అమ్మ నాన్న 2 కూడా డాక్టర్లు అయ్యారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు కదా. మరి వాళ్ళ పిల్లలు అక్కడ చదివారు కదా. సో మనం ఊహించుకుంటున్నాం. సో ఇప్పుడు అమ్మా నాన్న 2 కూడా ఉద్యోగస్తులు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు హాస్టల్లో చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వీళ్ళ దగ్గర వీళ్ళ అమ్మా నాన్న లేకపోవడంతో. వీళ్ళుంటే వాళ్ళు చూసుకుంటారు కదా.
సో వీళ్ళొద్దు అనుకున్నప్పుడు నీకు హాస్టల్ నీకు బెటర్. ఆ డబ్బుల్లో నీ కుటుంబంలో నీ అమ్మ నాన్న నువ్వు చూసుకోగలిగితే నీ దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ఆ డబ్బులు నీ కుటుంబ జీవనానికి బాగుంటుంది, నీ పిల్లాన్ని నువ్వు సరిగ్గా చూసుకుంటాం, కుటుంబ విలువలు పెరుగుతాయి, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. హాస్టల్ నేను ఎవరు చూస్తాను, నువ్వు ఎలా చదువుతున్నా, ఎంతమంది బాగుపడుతున్నారని. హాస్టల్ జీవనం ఒకవేళ కనుక దాని నుంచి బయటపడి గురుకుల పాఠశాలలో కానీ లేకపోతే రెసిడెన్షియల్ పాఠశాలలో కానీ ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్న క్రమంలో వాళ్ళకి సరిపడే టిఫిన్, వాళ్ళకి సరిపడే లంచ్ లేదా ఈవినింగ్ స్నాక్స్ గవర్నమెంట్ ఇవ్వగలిగి రాత్రి ఇంటికి పంపించగలిగితే మళ్ళీ మార్నింగ్ స్కూల్కి రప్పించగలిగితే ఇటుపక్క కుటుంబ విలువలు బాగుంటాయి, అటుపక్క స్కూలింగ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా. సరే, మరి ఈ ప్రైవేటీకరణ తీసేసి గవర్నమెంట్ స్కూల్సే ఎక్కువగా రన్ చేయడంలో అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే చేస్తే బాగుంటుందంటారా? అంటే మీకు అనేక దేశాల్లో ఎడ్యుకేషన్ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుందండి. ప్రభుత్వమే అంటే విద్య అనేది ఉచితంగా ఇవ్వాలి, ఖర్చు పెట్టేది కాదండి. మన డబ్బుల్లో సగం విద్యకే ఖర్చు పెడుతున్నాం. వాస్తవమే సార్. పిల్లల డబ్బులంతా మన సంపాదిందంతా ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం. సార్ నర్సరీ పిల్లలకి సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఎవరిదో ఎందుకు సార్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఫ్యామిలీ అయితే మా తమ్ముడు పిల్లలకి వాడు LKG 1.5 lakh ఫీజు. వాడు ఏం చదువుతాడు సార్? అసలు ఏం చదవడు, నోట్లు కూడా లెక్క పెట్టలేడు. వాడు కూడా అసలు 1.5 lakh అంటే కూడా వాడికి తెలియదు. ఆ నోట్లో లెక్క పెట్టలేడు. 1.5 lakh అంటే ఇంత ఫీజుల విషయంలో అంత ఎడ్యుకేషన్ ఏముంటుంది సార్? నథింగ్ కదా అసలు. అంతంత ఫీజులు. మరి అదే నర్సరీ ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాడికి కూడా అవే ఉంటాయి, వాడు నేర్పించేది ఆలో ABCDలు అంతే. కానీ ఆ ఫీజుల విషయంలోకి వచ్చేసరికి అంటే ఉన్న వాళ్ళు కట్టుకోగలుగుతారు, కానీ సామాన్యులు ఎక్కడి నుంచి కట్టగలుగుతారు? మేడం దురదృష్టం మీరు ఒకసారి ఆలోచించండి, పాలు పెట్టాల్సిన వయసులో కూడా పిల్లలు పంపిస్తున్నారండి. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, పిల్లల్ని ఆమె దండించే క్రమంలో ఏదో ఫ్రిడ్జ్లో పడేస్తుందని లేదా వాషింగ్ మిషన్లో పడేస్తుందని దండించే క్రమంలో అంటే వాళ్ళు విసిగెత్తిపోతారు కదండి. ఒక పిల్లల దగ్గర మీరు విసిగెత్తిపోయి అక్కడ జాయిన్ చేస్తున్నప్పుడు 20-30 మంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? నీకు నీ భారం నీకు ఒక పిల్ల 20 మంది పిల్లలు ఇంకెంత భారం? ఆమె డబ్బు కావాలి కాబట్టి నోరు మూసుకుంటారు. డే కేర్ సెంటర్స్ అక్కడి నుంచి మీరు అలవాటు పడుతున్నారు పిల్లలు బయటికి పంపించడం కోసం. అనేక జోకులు మనకు ఉన్నాయి. నువ్వు నీ పిల్లల్ని బయటికి పంపిస్తూ పూర్తిగా వెళ్తున్నప్పుడు అతను ఉద్యోగం చేసినప్పుడు నిన్ను బయటికి పంపిస్తున్నాడు, తల్లిదండ్రులు బయటికి పంపిస్తున్నారు. ఎక్కడికి మా రెసిడెన్షియల్ అయిపోయింది, మా రెసిడెన్షియల్ పాఠశాల అయిపోయింది, స్కూలింగ్ మాది రెసిడెన్షియల్ హాస్టల్, అలాగే మా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్. ఇప్పుడు మా హాస్టల్ నుంచి బయటకు వచ్చాం, ఉద్యోగాలు చేసుకుంటాం. ఉద్యోగాలు చేసిన తర్వాత మీరు మాకు అడ్డం పడుతున్నారు కనుక మీరు హాస్టల్కి వెళ్ళిపోండి, ఆశ్రమానికి వెళ్ళిపోండి అంటున్నారు పిల్లలు. అదే తయారైంది. ప్లస్ దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోజుల్లో చిన్నపిల్లలప్పుడు మనం ఏం చేస్తున్నాం, బెటర్ స్కూల్లోను బెస్ట్ స్కూల్లోను ఎక్కువ ఫీజులు ఉన్న చోట్ల జాయిన్ చేసామని మనం గొప్పగా చెప్పుకునేవాళ్ళం సొసైటీలో. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, మా అమ్మ నాన్నని పెద్ద పెద్ద ఆశ్రమాల్లో గొప్ప గొప్ప ఆశ్రమాల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి జాయిన్ చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. వృద్ధాశ్రమాల్లో, మంచి ఆశ్రమాల్లో, గొప్ప ఆశ్రమాల్లో. కాన్వెంట్ ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ఇక్కడ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ అదేదో మనము ఈ తెలుగు అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఇంగ్లీష్ మీడియం చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటారా? దీన్ని మీరు మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒక ఉద్యమంలో చేసుకొచ్చారమ్మ. మాతృభాషని, అమ్మ భాషని ఖచ్చితంగా పాటించాల్సిందే. పాఠశాలలో కూడా అమ్మ భాష ఉండాల్సిందే, ఇంగ్లీషు ఉంటే మంచిది అని. ఇప్పుడు అమ్మ భాష అనేది కళ్ళు లాంటివి, అలాగే మీకు ఇతర ఇంగ్లీష్ లాంటిది అద్దాలు లాంటిది అంటూ అద్దాలతో మనం చూడగలుగుతున్నాం. కళ్ళు లేకపోతే అద్దాల మధ్య దేని పనికి వస్తాయి అన్నది ఆయన వాదన. అది మంచి వాదన. ఇప్పుడు మీరు జర్మనీ తీసుకోండి, ఇంగ్లీష్ ఏమి ఉండదండి. జపాన్ తీసుకోండి, ఇంగ్లీష్ ఏమి ఉండదండి. యూరోపియన్ కంట్రీస్లో ఇంగ్లీష్ ఉన్న దేశాలు ఏమున్నాయండి? ఏమి లేవండి. ఎక్కడైతే వలస దేశాలు ఉన్నాయో, మనలాంటి వలస దేశాలు ఉన్నాయో, ఇంగ్లీష్ పరిపాలించిన వలస దేశాలు మనమనేవి ఇంగ్లీషియన్స్, బ్రిటిషర్స్. మనము దేశాల్లో ఇంగ్లీష్ ఉంది. పేద దేశాల్లో ఏవైతే అద్భుతమైన దేశాలు ఏవైతే ఉన్నాయో, అటు జపాన్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, లేదంటే చైనా తీసుకోండి, అక్కడ ఇంగ్లీష్ ఎక్కడుందండి? వాళ్ళ మాతృభాషలోనే మొత్తం స్కూలింగ్ కాదు, కాలేజ్ కూడా అక్కడ మాతృభాషలో నడుస్తుంది. వాళ్ళ మెడిసిన్ లాంటిది కూడా మాతృభాషలోనే నడుస్తాయి. మెడిసిన్ కూడా అంటే ప్రొఫెషనల్ కోర్సు కూడా ఇంగ్లీష్ కాదు. మన దగ్గర ప్రొఫెషనల్ కోర్స్ అన్ని ఇంగ్లీష్లోనే, ఏదైనా మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ సమాధానం అన్ని కూడా ఇంగ్లీష్. సార్ మిగతా దేశాలు అలా లేదు. అంటే ఇక్కడ ఏంటి, మాతృభాషలో ఉంటే ఏమవుతుంది, మాతృభాష లేకపోతే ఏమవుతుంది అనుకుంటే, అమ్మ భాషలో మీకు చిన్నప్పటి నుంచి పరిణితి వస్తూ అంటే సృజనాత్మకత మీరు ఏర్పడి కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోగలరు అన్నది వెంకయ్యనాయుడు గారి ఆలోచన. అందుకు మాతృభాషలోనే పాఠశాల ఉండాలి, స్కూలింగ్ ఉండాలి, కాలేజీ ఉండాలి, మొత్తం విద్య అంతా మాతృభాషలో ఉండాలి, ఇంగ్లీష్ పేర్లాలే ఉండాలి అన్నదే. అది కమ్యూనికేషన్. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం, ఇంకో దేశానికి వెళ్తున్నాం, అప్పుడు ఇంగ్లీష్ కావాలి, అంతవరకే. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు
ఆయన ఏమైనా ఇంగ్లీష్ పాఠశాల చదివారా? కాదు కదా. ఆయన విదేశాలు తిరగలేదా? మోడీ గారు ఏమైనా ఆయన ఏమైనా ఇంగ్లీష్ పాఠశాల ఇంగ్లీష్ అనేది ఒక ఆప్షనల్ గా పెట్టుకోవాలి, కానీ మిగతా అన్నిటి కూడా మన మాతృభాషలోనే ఉండాలి. ఇంకా ఘోరం ఏంటంటే ఈరోజు మీకు ఇంగ్లీష్ అవసరం లేదండి, మీకు ట్రాన్స్లేటర్స్ వచ్చి మీ మొబైల్. అవును, మీకు తెలుసలేదు, ఇంగ్లీష్ లేని దేశాల్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తున్నాయి మన భాష ఏదో తెలిసి తను అడుగుతున్నాడు, ఇగోండి నా చార్జెస్ ఇంత అని మన భాషలో. యూఆర్ ఇండియన్ ఓకే అని చెప్పేసి మన భాషలో వాడు అడుగుతున్నాడు. వాడికి మన భాష రాకపోయినా వాడు గూగుల్లో చూపిస్తున్నాడు, నీవు ఇది మీకు కావాల్సింది ఇదా అని. మనం కూడా వాడికి అదే భాషలో మనం చూపిస్తున్నాం. అంటే మొబైల్ టు మొబైల్ మాట్లాడుకుంటున్నాయి. సో ఇంగ్లీష్ అవసరం ఇంకైపోయింది. సో ఇక్కడ మనకి మెయిన్ మనం స్కూలింగ్ గురించి విద్య గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత విద్యా వ్యవస్థ పెరిగిందా తగ్గిందంటే నిజంగానే నాశనం అయిందని చెప్పాలి. బాగా నాశనం అయింది. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, అనురాగాల ఆప్యాయతలు నాశనం అయ్యాయి. అలాగని చెప్పేసి వీళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళు తయారవుతున్నారంటే అటువంటిది ఏమీ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ మధ్య లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ విద్యాశాఖ మంత్రి కూడాను దీని మీద ఒక ఉద్యమాలు తీసుకొచ్చారు. అంటే స్కూల్కి వెళ్ళడం, స్కూల్ పాఠశాలలో టీచర్లతో కలవడం, వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, స్కూల్ పిల్లలతో మాట్లాడడం. సో మీరు బాగుంటేనే, మీరు మంచి మార్కులు వస్తేనే నాకు మార్కులు పడతాయి, లేదంటే మైనస్ మార్కులు పడతాయని లోకేష్ అన్నారు మొన్న టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు. అంటే మీరు మంచిగా మార్కులు తీసుకొస్తే నాకు మార్కులు పడతాయి, లేదంటే నాకు మైనస్ మార్కులు పడతాయి. అంటే ఈరోజు పాఠశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు గవర్నమెంట్లు. కారణం అవి ఉద్ధరించాలన్నది ఒక ఉద్దేశమా, లేదంటే అవి ఉద్ధరిస్తేనే మనకు ఓట్లు పడతాయి అన్నది ఇంకో మరొక ఉద్దేశమా, లేదంటే కేటాయించిన బడ్జెట్ సద్వినియోగం అవుతుందా లేదన్నది ఒక ఉద్దేశం కావచ్చేమో. కానీ ఈ మధ్య కాలంలో స్కూల్స్ డెవలప్ చేయడంలో మాత్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకంగా కొన్నాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయంటండి. నేను ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చాను, నేను గమనిస్తున్నాను కదా. పురికొంపలో చాలా సంవత్సరాలు పాఠశాలలు నడిచాయండి. వర్షం వస్తే సెలవు, గాలులు వస్తే సెలవు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో పక్క భవనాలు ఉన్నాయి, మీకు వాష్రూమ్స్ ఉన్నాయి, స్టడీ రూమ్స్ ఉన్నాయి, కొన్నింటిలో కంప్యూటర్స్ వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నిజంగానే మెరుగుపడ్డాయి. మనం కూడా ఆలోచించాల్సిందంటే ఇప్పుడు అక్కడ మంచి మంచి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ఉన్నప్పుడు పిల్లలు జాయిన్ చేస్తూ వాళ్ళ మీద మానిటరింగ్ చేయాలి. పేరెంట్స్ కమిటీలు మీరు బాగా చెప్పాలి, మీరు బాగా చెప్పాలి, సక్సెస్ రేట్ పెరగాలని అలా ప్రజల నుంచి కాస్త ఒత్తిడి వచ్చింది అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ చేశారు అనుకోండి, ఆ టీచర్స్ కూడా బాగానే పాఠాలు చెప్తారు ఖచ్చితంగా. సో వాళ్ళు మనకి నిర్లక్ష్యం ఉన్నప్పుడు వాళ్ళకి అదే నిర్లక్ష్యం కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే, స్కూల్ నిర్లక్ష్యంగా ఉంటే, పేరెంట్స్ నిర్లక్ష్యంగా ఉంటే గవర్నమెంట్ పాఠశాలలు ఎలా బాగుపడతాయి? మనం అందరం కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతాయి. అక్కడ వాళ్ళే మీకు రేపు పొద్దున భారత పౌరులకు ఖచ్చితంగా ఎదగాల్సింది, ఎదుగుతారు కూడా. ఖచ్చితంగా సార్. సో ఇక్కడ ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అనేది ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ అంటారు. 100% అందరూ. కానీ విద్యా వ్యవస్థలో మాత్రం ప్రైవేటీకరణ అన్నది స్కూలింగ్ డేస్లో మాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాక పోనీ వెళ్ళకపోవచ్చు, కానీ స్కూలింగ్ డేస్లో మాత్రం విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు. పిల్లలు హాస్టల్లో జాయిన్ చేయడం, 365 డేస్లో 300 డేస్ అక్కడ ఉంచడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, నమస్తే.